Hello everyone, welcome to our channel After School. This is Gayatri Patel. In this video, we are going to see class in Mathematics Chapter 1. So Chapter 1 ఏంటి మనకి రియల్ నంబర్స్ అనే చాప్టర్ ఉంది అండ్ ఈ చాప్టర్ లో మనకి డిఫరెంట్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి బట్ ఈ వీడియో వచ్చేసరికి ఓన్లీ మనం ఇంట్రొడక్షన్ అండ్ యూక్లిడ్స్ డివిజన్ అల్గోరిథం అండ్ దీన్నే మనం యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా అని కూడా అంటాం. దీంట్లో ఈ అల్గోరిథం తో పాటు దీంట్లో ఉన్న ఫస్ట్ ఎక్సర్సైజ్ ని కంప్లీట్ చేయబోతాం రైట్. అండ్ ఫస్ట్ ఎక్సర్సైజ్ లో 1.1 లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ అండ్ దానికి ముందున్న కొన్ని ఎగ్జాంపుల్స్ ని కూడా చూడబోతున్నాం. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో యూ హ్యావ్ సమ్ హోంవర్క్ ప్రాబ్లమ్స్ ఆల్సో. అండ్ ఈ వీడియో చెప్పలేదు కదా, టీఎస్ బోర్డ్ వాళ్ళకి వీడియో అనేది యూస్ఫుల్ అవుతుంది. మరి ఏపీకి ఎందుకు కాదు అని అంటే ఈ ఇయర్ ఏపీ వాళ్ళకి సిలబస్ చేంజ్ అయింది. సో ప్రస్తుతానికి ఈ వీడియో వరకు మాత్రమే యూక్లిడ్స్ డివిజన్ అల్గోరిథం అనేది వాళ్ళ ఇప్పుడు సిలబస్ లో లేదు. బట్ కమింగ్ వీడియోస్ లో మనం ఫ్యాక్టరైజేషన్ అండ్ వీటి గురించి డిస్కస్ చేస్తాం కదా, అవి యూస్ఫుల్ అవుతాయి రైట్. అండ్ వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. రియల్ నంబర్స్ రైట్, we're gonna discuss రియల్ నంబర్స్. ఇక్కడ డైరెక్ట్ రియల్ నెంబర్స్ గురించి మాట్లాడుకునే ముందు నంబర్స్ గురించి ఒకసారి రీకాల్ చేసుకొని దాని తర్వాత రియల్ నెంబర్స్ గురించి మాట్లాడుకున్నాం. ఫస్ట్ నంబర్స్ అండ్ ఇట్స్ టైప్స్. ఎన్ని రకాల నంబర్స్ ఉన్నాయి మనకి? మీకు నేను కొన్ని చాక్లెట్స్ ఇచ్చాను అండ్ ఆస్క్డ్ యూ హౌ మెనీ చాక్లెట్స్ ఐ గివ్ యూ. నౌ వాట్ విల్ డూ, మీరు కౌంట్ చేస్తారు రైట్. మీరు కౌంట్ చేయడం ఎలా స్టార్ట్ చేస్తారు? 1 2 3 4 5 ఇలా కౌంట్ చేయడం స్టార్ట్ చేస్తారు. బట్ ఇవన్నీ ఏంటి? 1 2 3 అన్ని కూడా ఇవి న్యాచురల్ నంబర్స్. సో వీటినే మనం కౌంటింగ్ నంబర్స్ అని కూడా అంటాం. ఓకే, ఈ న్యాచురల్ నంబర్స్ కి ఒక 0 కనుక యాడ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది? అది హోల్ నంబర్స్ అవుతుంది. హోల్ నంబర్స్ ఏంటి? 0 ప్లస్ న్యాచురల్ నంబర్స్ రైట్. ఈ న్యాచురల్ నెంబర్స్ ఇప్పుడు హోల్ నెంబర్స్ లో ఓన్లీ మనకి పాజిటివ్ ఉన్నాయి కదా, కానీ నంబర్స్ అంటే నెగటివ్ నెంబర్స్ కూడా ఉంటాయి కదా. సో వీటికి నెగటివ్ నెంబర్స్ ని యాడ్ చేస్తే వచ్చేది ఇంటీజర్స్. ఇంటీజర్స్ మనం జెడ్ తో ఇండికేట్ చేస్తాం. అండ్ ఈ జెడ్ ఏంటి అంటే నెగటివ్ నెంబర్స్ ప్లస్ హోల్ నెంబర్స్. ఓకే, సో ఇక్కడ ఈ 0 నుంచి ఈ నంబర్స్ అన్ని కూడా మనం పాజిటివ్ ఇంటీజర్స్ అని అంటాం. ఓకే, అండ్ ఈ -1 -2 ఈ వాల్యూస్ అన్ని కూడా నెగటివ్ ఇంటీజర్స్ అని అంటాం. గాట్ ఇట్? అండ్ ఇక్కడ ఒకవేళ నేను ఏదైనా నంబర్ ని p/q ఫామ్ లో రాయగలిగితే, ఫర్ ఎగ్జాంపుల్ 4 అనే నెంబర్ ఉంది, నేను దీన్ని ఎలా రాయొచ్చు? 24/6 అని రాయొచ్చు కదా. అంటే నేను దీన్ని ఎలా రాయగలిగాను? p/q ఫామ్ లో కనుక రాయగలిగితే ఇక్కడ బోత్ p అండ్ q రెండు కూడా ఇంటీజర్స్ అయి ఉండాలి. ఓకే, అలా కనుక రాయగలిగితే దీన్ని ఏమంటాను నేను? ఫ్రాక్షన్ అని అంటాను. ఓకే, దీన్ని ఫ్రాక్షన్ అని అంటాం రైట్. సో ఇది ఫ్రాక్షన్స్ అంటే 1/2 కానీ 3/7 8/3 1/10 2/10 3/10 ఇవన్నీ కూడా మనకి ఫ్రాక్షన్స్ కిందికి వస్తాయి. అండ్ ఈ ఫ్రాక్షన్ రేషనల్ నెంబర్ ఎప్పుడు అవుతుంది అని అంటే ఒకవేళ ఈ డినామినేటర్ లో ఉండే నెంబర్ p/q లో రాయగలగాలి అండ్ p అండ్ q రెండు కూడా ఇంటీజర్స్ అవ్వాలి అండ్ q నాన్ జీరో నంబర్ అవ్వాలి. ఓకే, డినామినేటర్ లో ఎప్పుడు 0 ఉండకూడదు. అట్లాంటి నెంబర్స్ ని మనం ఏమంటాం? రియల్ నెంబర్స్ అని అంటాం. ఈ రియల్ నెంబర్స్ ని మనం ఒకవేళ డెసిమల్స్ లో రాసేటప్పుడు అవి టర్మినేట్ అవుతాయి, ఇక్కడ దగ్గర టర్మినేట్ అవుతాయి అండ్ రిపీటెడ్ నెంబర్స్ కూడా రావచ్చు మనకి. సో వీటిని ఎలా డినోట్ చేస్తాం? క్యూ తో డినోట్ చేస్తాం. ఒకవేళ ఒక నెంబర్ ఉంది, దాన్ని మనం p/q ఫామ్ లో రాయలేకపోతున్నాం, ఒకవేళ అతి కష్టమైన p/q ఫామ్ లో రాసినా కూడా మనము వాటిని డెసిమల్ ఫామ్ లో రాసేటప్పుడు మనకి ఎలాంటి వాల్యూస్ వస్తున్నాయి? నాన్ టర్మినేటింగ్ నెంబర్స్ వస్తున్నాయి. అంటే అది ఎక్కడ కూడా టర్మినేట్ అవ్వట్లేదు అండ్ అలాగే రిపీటెడ్ వాల్యూస్ వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 3 అనేది కంటిన్యూస్ గా వస్తుంది అండ్ అది ఎక్కడ కూడా మనకి ఇది రూట్ లో ఉంది. ఇట్లా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ పై అనే నెంబర్ ఉంది, ఇది 3.14 సంథింగ్ ఇట్లా కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. అంతేగాని 3.144444 ఇలా కంటిన్యూ ఒకటి నెంబర్ రిపీట్ అవ్వట్లేదు కదా. అండ్ అలాగని అది ఎక్కడో పాయింట్ దగ్గర టర్మినేట్ అవ్వట్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నంబర్ తీసుకున్నాను, 1/10 ఉంది. ఇప్పుడు దీన్ని డెసిమల్ ఫామ్ లో రాసినప్పుడు ఏమవుతుంది? 0.1 అవుతుంది. అంతే, ఇక్కడ దాని తర్వాత డిజిట్ ఇంకేవి ఉండదు, ఇది ఇక్కడికే టర్మినేట్ అయిపోయింది. కానీ ఈ నంబర్స్ ఏవైతే మనం ఈ ఇర్రేషనల్ నెంబర్స్ వీటిని అయితే మనం ఈ డెసిమల్ లోకి రాస్తున్నామో అవి అసలు టర్మినేట్ అవ్వదు. గాట్ ఇట్? సో వీటిని మనం ఇర్రేషనల్ నెంబర్స్ అని అంటాం. వీటిని క్యూ బార్ తో మనం ఇండికేట్ చేస్తాం. ఓకే, ఐదర్ మనం ఏదైనా ఒక నెంబర్ ర్యాండమ్ గా ఏ నెంబర్ తీసుకున్నా కూడా అది ఈదర్ రేషనల్ నెంబర్ అయినా అవుతుంది లేదంటే ఇర్రేషనల్ నెంబర్ అయినా అవుతుంది. ఈ రెండింటిని కలిపి రియల్ నంబర్స్ అని అంటాం. ఓకే, ఇప్పుడు ఈ చాప్టర్ లో మనం చదువుకునేది వీటి గురించి.
రియల్ నెంబర్స్ అంటాం, వాటికి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఇవి మనం తర్వాత మాట్లాడుతున్నాం. అండ్ రియల్ నెంబర్స్ అంటే ఎలా ఉంటాయి, ఇది ఐదర్ అది జీరో అయినా కావచ్చు, వన్ అంటే న్యాచురల్ నెంబర్సే కావచ్చు, హోల్ నెంబర్సే కావచ్చు, ఇంటీజర్సే కావచ్చు, అది రేషనల్ నెంబర్ అయినా ఇర్రేషనల్ నెంబర్ అయినా ప్రతిదీ కూడా రియల్ నెంబర్ అవుతుంది. సో ఇవి నంబర్ టైప్స్ కదా. అండ్ ఇవి కాకుండా ఇమాజినరీ నెంబర్స్ అని అంటే వీటిని ఇంకా కాంప్లెక్స్ నెంబర్స్ అని కూడా అంటాం. బట్ అవి మనకి ఈ చాప్టర్ లో లేవు, సో మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. కాకపోతే తెలుసుకోవాలి ఇక్కడ ఏంటి అని అంటే ఐ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు -1. అదే ఐ ఏమని రాస్తాం, ఐ ఈజ్ ఈక్వల్స్ టు √-1 అని రాస్తాం కదా. ఇలా ఈ ఐ అనే కాంబినేషన్ తో వచ్చే నెంబర్స్ అన్ని కూడా ఇమాజినరీ నెంబర్స్ అని అంటాం. ఓకే, ఇక్కడ √-2 ఉంది రైట్. ఇక్కడ మైనస్ పోవాలంటే నేను ఏం పెట్టవచ్చు, ఐ స్క్వేర్ అని రాయొచ్చు. ఓకే, √2 ఐ స్క్వేర్ అని రాయొచ్చు రైట్. సో ఇట్లాంటి నెంబర్స్ అన్ని కూడా ఇమాజినరీ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ అని అంటాం. ప్రైమ్ నెంబర్స్ అని అంటే కొత్తగా నేర్చుకోవాల్సిన పని ఏం లేదు, మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటాం. ఏంటి ప్రైమ్ నెంబర్స్ అంటే, ఇప్పుడు ఏదైనా ఒక నెంబర్ తీసుకున్నప్పుడు ఆ నెంబర్ అండ్ ఆ నెంబర్ ఇట్ సెల్ఫ్ అండ్ ఇప్పుడు నేను పి తీసుకున్నాను, పిని ఏమని రాయొచ్చు, 1 × p అంతే. ఇంకా నేను దీన్ని ఏ రకం వేరే ఏ ఫ్యాక్టర్స్ కూడా రాయలేదు. ఇట్లాంటి నెంబర్స్ ఏమవుతాయంటే ప్రైమ్ నెంబర్స్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు ఈ 2 తీసుకున్నాం, 2 కి ఫ్యాక్టర్స్ ఏంటి, 1 అవుతుంది అండ్ నెంబర్ ఇట్ సెల్ఫ్ 2 అవుతుంది. అది కాకుండా ఇంకేవి ఫ్యాక్టర్స్ కావు, 3 ఉంది, 1 అవుతుంది అండ్ 3 ఫ్యాక్టర్ అవుతుంది. ఓకే, 1 × 3 గా మాత్రమే రాయొచ్చు. 5 ఉంది, 1 × 5 గా మాత్రమే రాయొచ్చు. 7, 11 ఇట్లాంటివన్నీ. అట్లానే అన్ని ఆడ్ నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ అవుతాయా అంటే కావు. ఓకే, 9 ఉంది, 9 ఏమని రాయొచ్చు, 1 × 3 అని రాయొచ్చు. సో 1 కాకుండా ఆ నెంబర్ కాకుండా ఇంకా 3 కూడా ఫ్యాక్టర్ అవుతుంది రైట్. సో ఇవి ప్రైమ్ నెంబర్స్ అంటాం. అండ్ కాంపోజిట్ నెంబర్స్ అని అంటే ప్రైమ్ కాకుండా అన్ని నెంబర్స్, రియల్ నెంబర్స్ లో ప్రైమ్ కాకుండా మిగిలిన నెంబర్స్ అన్ని మనం కాంపోజిట్ నెంబర్స్ అని అంటాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 ఉంది. ఓకే, 4 ని నేనేమని రాయొచ్చు, 4 ని ఐదర్ నేను 1 × 4 అయినా రాయొచ్చు, లేదంటే 2 × 2 అయినా రాయొచ్చు రైట్. అంటే ఇప్పుడు దీనికి ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటి, 1 ఫ్యాక్టర్ అవుతుంది, 4 ఫ్యాక్టర్ అవుతుంది, 2 ఫ్యాక్టర్ అవుతుంది. అంటే 1 ఆ నంబర్ ఇట్ సెల్ఫ్ కాకుండా ఇంకొక నెంబర్ కూడా దీనికి ఫ్యాక్టర్ అవుతుంది. కాబట్టి ఈ నెంబర్ ఏమవుతుంది, కాంపోజిట్ నెంబర్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఒకసారి ఒక స్మాల్ క్లారిటీ కోసం చూడండి ఏది దేనికి సబ్సెట్ అవుతుంది అనేది. సో న్యాచురల్ నెంబర్ సెట్ అంటే ఏంటి, ఇందులో అన్ని 1, 2, 3, 4 ఇట్లాంటి నెంబర్స్ ఉంటాయి. ఓకే, సో ఈ న్యాచురల్ నెంబర్స్ కి నేను ఏం యాడ్ చేస్తున్నాను, 0 యాడ్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, ఇది హోల్ నెంబర్స్ అవుతుంది. హోల్ నెంబర్స్ అంటే న్యాచురల్ నెంబర్స్ కి 0 యాడ్ చేస్తే హోల్ నెంబర్స్ అవుతుంది రైట్. అండ్ ఇది న్యాచురల్ నెంబర్స్ అనేది హోల్ నెంబర్ కి సబ్సెట్. ఓకే, న్యాచురల్ నెంబర్ ఇస్ అ సబ్సెట్ లేదంటే బిలాంగ్స్ టు సబ్సెట్ టు హోల్ నెంబర్. ఓకే, అండ్ ఈ హోల్ నెంబర్స్ కి మనం ఏం యాడ్ చేస్తున్నాం, ఇంకా నెగటివ్ నెంబర్స్ ని యాడ్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, మనకి ఇంటీజర్స్ వస్తుంది. ఇంటీజర్ లో మనం దేంతో ఇండికేట్ చేస్తాం, Z తో ఇండికేట్ చేస్తాం. సో దిస్ హోల్ నెంబర్ ఈస్ సబ్సెట్ టు ఇంటీజర్ రైట్. ఆ ఇంటీజర్ లో మనం పాజిటివ్ ఉంటుంది అండ్ అలాగే నెగటివ్ కూడా ఉంటుంది. పాజిటివ్ ఇంటీజర్స్ అండ్ నెగటివ్ ఇంటీజర్స్ ఉంటాయి. పాజిటివ్ ఇంటీజర్స్ ని మనం హోల్ నెంబర్స్ అని అంటాం. గాట్ ఇట్. అండ్ ఈ ఇంటీజర్స్ కి మనం ఇంకా ఏంటి, ఇంటీజర్స్ కి ఒకవేళ మనం డెసిమల్ నెంబర్స్ యాడ్ చేస్తే ఫ్రాక్షన్స్, ఓకే, వీటిని యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకి రేషనల్ నెంబర్స్ వస్తాయి. సో ఇది రేషనల్ నెంబర్ కి సబ్సెట్. ఓకే, ఇవన్నీ కూడా దేనికి సబ్సెట్, రియల్ నెంబర్స్ కి సబ్సెట్ రైట్. అండ్ ఇది కాకుండా Q' అంటే ఏంటి, ఇర్రేషనల్ నెంబర్ అనేది కూడా రియల్ నెంబర్ కి సబ్సెట్ అవుతుంది. కానీ ఇవేవి కూడా ఈ న్యాచురల్ నెంబర్ కానీ హోల్ నెంబర్ కానీ ఇంటీజర్స్ కానీ ఇవేవి కూడా ఈ ఇర్రేషనల్ నెంబర్ కి సబ్సెట్ అవ్వవు. గాట్ ఇట్. ఒకసారి ఫ్యామిలీ ట్రీ చూద్దాం. ఓకే, వీటిని ఎలా రాయొచ్చు అని ఎందుకు కాదు, సబ్సెట్ ఎందుకు కాదు అని అంటే, ఫస్ట్ రియల్ నెంబర్స్ ఏవేమి ఉంటాయి, Q అండ్ Q'. ఓకే, రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్. ఇర్రేషనల్ నెంబర్స్ మనకి టైప్స్ ఏం లేవు. ఓకే, దాని తర్వాత రేషనల్ నెంబర్స్ లో ఏమేమి ఉంటాయి, ఇంటీజర్స్ ఉంటాయి అండ్ నాన్ ఇంటీజర్ రేషనల్ నెంబర్స్ అని అంటే ఇంకా డెసిమల్స్ లైక్ 0.1, 2.4 ఇట్లాంటి నెంబర్స్ అన్ని ఉంటాయి కదా, వాటి నాన్ ఇంటీజర్ రేషనల్ నెంబర్స్ అని అంటాం. ఓకే, అండ్
ఇంటీజర్స్ లో ఏమేమి ఉంటాయి, ఇంటీజర్స్ లో నెగటివ్ వాల్యూస్ ఉంటాయి అండ్ పాజిటివ్ అంటే 0, 1, 2 ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ పాజిటివ్ ఇంటీజర్స్ ని హోల్ నెంబర్స్ అని అంటే, మళ్ళీ హోల్ నెంబర్స్ లో ఏమేమి ఉన్నాయి, న్యాచురల్ నెంబర్స్ అంటే 1, 2, 3 ఇవి అండ్ 0. ఓకే, లేదు మీరు రివర్స్ లో వెళ్ళినా కూడా ఓకే. మీరు గుర్తుపెట్టుకోవడానికి ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్, దాని తర్వాత న్యాచురల్ నెంబర్స్ కి 0 యాడ్ చేసి, ఐ మీన్ సెట్ కి 0 యాడ్ చేస్తే హోల్ నెంబర్స్ వస్తుంది. అండ్ హోల్ నెంబర్స్ కి నెగటివ్ నెంబర్స్ కలిపితే ఇంటీజర్స్ వస్తుంది. ఇంటీజర్స్ కి నాన్ ఇంటీజర్స్ రెండు కలిపితే రేషనల్ నెంబర్ అవుతుంది. రేషనల్ నెంబర్ అండ్ రేషనల్ నెంబర్స్ అంటే ఏవైతే p/q ఫామ్ లో రాయగలమో వాటిని రేషనల్ నెంబర్ అంటే, ఏదైతే p/q ఫామ్ లో రాయలేమో అండ్ నాన్ టర్మినేటింగ్ నెంబర్స్ ఏవైతే వస్తాయో వాటిని ఇర్రేషనల్ నెంబర్స్ అని అంటాం. వీటన్నిటిని కలిపి రియల్ నెంబర్ అంటాం. ఇప్పుడు మనం న్యూక్లియస్ డివిజన్ ఆల్గరిథం అంటే ఏంటో తెలుసుకుందాం. సో డివిజన్ ఆల్గరిథం అనేది మీరు ఇంతకుముందు నేర్చుకున్నారు క్లాస్ లో, కాకపోతే మీకు ఎగ్జాక్ట్లీ కాన్సెప్ట్ ఇది అన్న విషయం తెలియదు. డివిజన్ ఎలా చేస్తారు, జనరల్ గా మీరు ఫస్ట్ డివిజన్ గురించి మాట్లాడి దాని తర్వాత ఇక్కడికి వద్దాం. సో డివిజన్ ఎలా చేస్తాం మనం, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ దీన్ని 6 ని డివైడ్ చేస్తున్నాను. దేంతో డివైడ్ చేస్తున్నాను, 2 తో డివైడ్ చేస్తున్నాను, రైట్. సో అప్పుడు ఏమవుతుంది, 2 3s are 6 and 0. గాట్ ఇట్. ఇక్కడ ఓకే, ఇక్కడ పైన రిమైండర్ 0 వచ్చింది. అదే నేను 9 ని దేంతో డివైడ్ చేస్తాను, 4 తో డివైడ్ చేస్తాను. ఇక్కడ ఏమవుతుంది, 4 2s 8 and 1 కదా. ఇక్కడ రిమైండర్ ఏమైంది, నాకు 1 వచ్చింది. ఇదంతా మనకు తెలిసిన క్యాజువల్ డివిజన్. కానీ ఇక్కడ డివిజన్ ఆల్గరిథం అంటే ఏంటంటే, వీటిని జనరల్ గా ఇప్పుడు మీకు తెలిసి వీటిని ఏమంటారు, ఇక్కడ మనం దేన్నైతే డివైడ్ చేస్తున్నామో దీన్ని డివైజర్ అని అంటాం, రైట్. ఏ నెంబర్ అయితే డివైడ్ చేస్తున్నామో దీన్ని డివిడెండ్ అని అంటాం. ఇది కోషంట్ అవుతుంది. అండ్ లాస్ట్ కి మిగిలింది రిమైండర్ అవుతుంది కదా. సేమ్ ఇక్కడ కూడా డివైజర్ 4 అవుతుంది అండ్ 9 అనేది డివిడెండ్ అవుతుంది, 2 అనేది కోషంట్, ఇది డివైజర్, ఇది డివిడెండ్ క్యాపిటల్ తో డినోట్ చేస్తున్నాను, ఇది క్యూబ్ కోషంట్ అండ్ ఇది రిమైండర్, రైట్. ఇప్పుడు నేను 6 ని ఏమని రాయొచ్చు, 6 is equals to 2 into 3 plus 0 అని రాయొచ్చు, రైట్. అంటే ఇక్కడ 6 ఏంటి, ఇది డివిడెండ్. ఓకే, దాట్ ఈస్ ఈక్వల్స్ టు 2 ఏంటి, డివైజర్, ఇంటూ 3 అంటే ఏంటి, కోషంట్, ప్లస్ ఇక్కడ మిగిలింది ఏంటి, రిమైండర్. ఇంతే, ఇదే యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా లేదంటే డివిజన్ ఆల్గరిథం. ఓకే, ఇందులో కొత్తగా ఏమి మనం నేర్చుకోవట్లేదు. మనం ఇంతకుముందు నేర్చుకున్న దాన్ని ఒక ప్రాపర్ ఫామ్ లో ఇక్కడ రీప్రజెంట్ చేస్తున్నారు అంతే. సో ఇక్కడ దీన్ని 6 ని ఇలా రాయగలిగాం కదా. అండ్ 9 నేమని రాస్తున్నాం సేమ్ వేలో. 9 is equals to 4 into 2 plus 1, రైట్. సో ఈ R అనేది ఎప్పుడు కూడా ఈ కోషంట్ కన్నా అంటే డివైజర్ కన్నా తక్కువగానే ఉంటుంది. గాట్ ఇట్. నెక్స్ట్ ఇది అర్థమైంది కదా. నెక్స్ట్ ఇప్పుడు యూక్లిడ్స్ డివిజన్ ఆల్గరిథం అంటే ఏంటి చూద్దాం. ఓకే, సో ఈ థియరం ఏం చెప్తుంది అని అంటే, గివెన్ పాజిటివ్ నంబర్స్ A అండ్ B. ఓకే, రెండు పాజిటివ్ ఇంటీజర్స్ ఉన్నాయి అండ్ దేర్ ఎగ్జిస్ట్ యూనిక్ పెయిర్ ఆఫ్ ఇంటీజర్స్ Q అండ్ R. ఓకే, సాటిస్ఫై A ఈక్వల్ టు BQ ప్లస్ R. ఇక్కడ A అంటే ఏంటి, ఇందాక దానికి ఇది కొంచెం ఫెమిలియర్ గా ఉంటుంది చూడండి. A అంటే ఏంటి, డివిడెండ్, దట్ ఈస్ ఈక్వల్స్ టు దాన్ని ఏమని రాయొచ్చు మనం, B అంటే డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్. ఓకే, సో ఇక్కడ మనకి A అండ్ B అనేవి పాజిటివ్ ఇంటీజర్స్, Q అండ్ R కూడా ఇంటీజర్స్. కానీ R వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుంది, R వాల్యూ ఐదర్ 0 అయినా ఉంటుంది లేదంటే ఈ B కన్నా అంటే B అనేది డివైజర్ కన్నా తక్కువగా ఉంటుంది. ఒకవేళ B కి ఈక్వల్ గా ఉంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, దాన్ని కూడా మనం డివైడ్ చేయొచ్చు కదా, రైట్. సో ఇక్కడ దీన్ని ఇంకా కొంచెం కరెక్ట్ గా ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం, డివిడెండ్ ఈజ్ ఈక్వల్స్ టు డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్. అంటే డివిడెండ్ అంటే A ఈజ్ ఈక్వల్స్ టు డివైజర్ అంటే B, కోషంట్ Q
ప్లస్ ఆర్ రిమైండర్, రైట్? ఇక్కడ ఈ కండిషన్ అనేది ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకవేళ మీరు MCQs లో కానీ లేదంటే 10th తర్వాత ఒకవేళ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కానీ కండిషన్ అడుగుతారు. ఓకే, సో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఆర్ వాల్యూ ఎప్పుడు కానీ ఐదర్ 0 అయినా అవుతుంది అండ్ బి కన్నా బి కన్నా తక్కువగా అయినా ఉంటుంది, రైట్? సో దీన్నే మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఆర్ వాల్యూ అనేది ఐదర్ 0 కన్నా ఈక్వల్ గా ఉంటుంది అండ్ బికి చిన్నగా ఉంటుంది. ఓకే, ఇది కండిషన్. సో దీన్ని దేనికి యూజ్ చేస్తున్నాం మరి మనం ఈ చాప్టర్ లో అంటే, సో ఈ అల్గోరిథం ఎక్కువగా మనకి HCF ఫైండ్ అవుట్ చేయడానికి యూస్ఫుల్. అదే మనం HCF మనకి ప్రీవియస్ చాప్టర్ లో ఒక మెథడ్ ఉంది కదా, మళ్ళీ ఇంకొక కొత్త థియరం ఎందుకు అని అంటే, అది చిన్న నెంబర్స్ కి అయితే పనికొస్తుంది. చాలా పెద్ద పెద్ద నెంబర్స్ ఉన్నాయి, అప్పుడు మనం ఆ మెథడ్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తే చాలా కాంప్లెక్స్ అవుతుంది. ఓకే, అందుకోసం ఒక ఈజీ వేలో మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ డివిజన్ అల్గోరిథం లెమ్మా ఆర్ ఇది యూక్లిడ్స్ డివిజన్ అల్గోరిథం అనేది చాలా యూస్ఫుల్. ప్రస్తుతానికి ఇది ఓన్లీ A అండ్ B అనేవి ఇంటీజర్స్ అని అన్నాం కదా. ఇంటీజర్స్ లో పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి. బట్ ప్రస్తుతానికి మనం ఓన్లీ పాజిటివ్ ఇంటీజర్స్ కేస్ ని మాత్రమే కన్సిడర్ చేస్తున్నాము, నెగిటివ్ వాటికి జోలికి పోవట్లేదు. గాట్ ఇట్? ఎస్. ఇప్పుడు మనం ఈ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మాని యూజ్ చేసి HCF ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది చూద్దాం. HCF ఫైండ్ అవుట్ చేయాలని అంటే ఇక్కడ ఒక కండిషన్ ఏంటి? రిమైండర్ 0 అయితే ఏ డివైజర్ కి అయితే రిమైండర్ 0 అవుతుందో ఆ డివైజర్ ని మనం ఏమంటున్నాం? HCF అని అంటాం. ఓకే, HCF. ఇక్కడ రిమైండర్ 0 వచ్చింది కదా, ఇప్పుడు 2 కి అండ్ 6 కి HCF ఏమవుతుంది? 2A అవుతుంది, రైట్? అండ్ ఇక్కడ రిమైండర్ 0 రాలేదు. ఓకే, అప్పుడు ఏం చేస్తాం? మళ్ళీ ఇంకొక స్టెప్ చేస్తాం. ఏమని అని అంటే, ఇప్పుడు 1 ఉందా, 1 ని ఇక్కడ డివైజర్ తో మళ్ళీ మనం ఇలా డివైడ్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? 4 అనేది ఇందాక డివైజర్ ఉంది, ఇప్పుడు డివిడెండ్ అవుతుంది. రిమైండర్ అనేది మనకి డివైజర్ అవుతుంది. ఓకే, 1/4 4 అవుతుంది, ఇది 0, రైట్? ఇక్కడ రిమైండర్ ఇక్కడ 0 వచ్చింది కాబట్టి ఈ 1 అనేది HCF అవుతుంది. అంటే 4 కి 9 కి ఈ HCF ఏంటి? 1, రైట్? సో అర్థం కాకపోతే మళ్ళీ ఇక్కడ క్లారిటీగా చెప్తాను, వినండి. ఫస్ట్ క్వశ్చన్ తీసుకుందాం. ఓకే, ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇది. మనకి 50 అండ్ 70 ఇచ్చారు, రైట్? ఈ రెండు నెంబర్స్ ఈ యూక్లిడ్ అల్గోరిథం ని యూజ్ చేసి మనం HCF ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే, ఫస్ట్ స్టెప్ లో మనకు తెలిసిన ఫస్ట్ ప్రొసీజర్ ఫాలో అవుదాం. ఇక్కడ 70 అనేది ఏంటి? డివిడెండ్. ఓకే, 50 అనేది డివైజర్. మనకి జనరల్ గా తెలిసిన ఇప్పటి వరకు తెలిసిన ఫాలో అవుదాం. 50 ones 50. ఓకే, మైనస్ చేసినప్పుడు మనకి 20 మిగిలింది. అంటే రిమైండర్ అనేది మనకి 0 రాలేదు కదా. ఓకే, ఇంకొకసారి నేను ఏం చేస్తున్నాను? ఇక్కడ ఏదైతే డివైజర్ ఉందో అది నేను డివిడెండ్ గా కన్సిడర్ చేస్తున్నాను అండ్ ఇక్కడ మళ్ళీ డివైడ్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది? 22s ఏమవుతుంది? 22s ఆర్ 40. ఇక్కడ 10 మిగిలింది, రైట్? సో ఇది మళ్ళీ ఇక్కడ ఏదైతే డివైజర్ ఉందో అది డివిడెండ్ అవుతుంది. 10 2s ఆర్ 20. సో నాకేమొచ్చింది? ఇక్కడ రిమైండర్ 0 వచ్చింది. ఏ డివైజర్ కి అయితే రిమైండర్ 0 వచ్చిందో అది HCF అవుతుంది. గాట్ ఇట్? సో ఇప్పుడు యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా అంటే A = BQ + R ఈ ఫార్ములాలో రాయాలి కదా మనము. సో స్టెప్ 1 లో ఫస్ట్ స్టెప్ లో మనం ఏం చేసాము? ఓకే, 70 ఉంది. ఓకే, ఎప్పుడు కానీ లార్జ్ నెంబర్ ని, పెద్ద నెంబర్ ఇచ్చిన A2 నెంబర్స్ లో అయినా పెద్ద నెంబర్ ని మనం డివిడెండ్ గా ఫస్ట్ కన్సిడర్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు డివిడెండ్ ఈజ్ ఈక్వల్స్ టు, నేను దీన్ని ఏమని రాయొచ్చు? డివైజర్ ఏంటి? 50 × 1 కోషంట్ ప్లస్ నాకు రిమైండర్ ఏం మిగిలింది? రిమైండర్ ఈస్ 20, రైట్? ఫైన్, ఇక్కడికి అయిపోయింది. ఇది ఫస్ట్ స్టెప్ లో నాకు ఇది నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది, రైట్? కాబట్టి నేను ఇంకొక స్టెప్ కి వెళ్తున్నాను. ఈ రెండో స్టెప్ లో నేను ఏం తీసుకుంటున్నాను అని అంటే, ఇక్కడ 50 అయితే ఏదైతే డివైజర్ ఉందో దాన్ని నేను డివిడెండ్ గా కన్సిడర్ చేస్తున్నాను అండ్ ఇక్కడ R ఉందా, ఇక్కడ రిమైండర్ ఉందా, అది నాకు మళ్ళీ డివైజర్ అవుతుంది. 20 × 2 కోషంట్ ఏమొచ్చింది? ఇక్కడ 2 వచ్చింది కదా. సరే, నాకు రిమైండర్ ఏమొచ్చింది? రిమైండర్ ఇస్ 10. ఓకే, అగైన్ ఇక్కడ నాకు R నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి నేను మళ్ళీ థర్డ్ స్టెప్ కి వెళ్తున్నాను. ఇట్లా కంటిన్యూస్ గా మనం HCF ఫైండ్ అవుట్ చేయాలి. అల్టిమేట్ గా మన గోల్ ఏంటి? HCF ఫైండ్ అవుట్ చేయడం.
అది వచ్చేంత వరకు r=0 వచ్చేంత వరకు మనం ఈ కంటిన్యూస్ గా స్టెప్స్ చేసుకుంటూనే పోవాలి. సో మళ్ళీ ఇక్కడ నాకు వచ్చేసిందా, ఇక్కడ 20 అనేది డివిడెండ్ అవుతుంది అండ్ ఇక్కడ రిమైండర్ 10 అనేది డివైజర్ అవుతుంది. 10 2s 20 ప్లస్ 0. ఓకే, ఇక్కడ నాకు ఎక్కడ r=0 వచ్చిందా, 5. ఇప్పుడు ఈ కేసులో ఈ స్టెప్ లో డివైజర్ ఏంటి, ఇది డివైజర్ కదా, ఇదే హెచ్సిఎఫ్. ఇంతే, యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా ప్రకారం ఒక 2 నెంబర్స్ ఇచ్చి వాటికి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమని అడిగారు అని అంటే ఇదే ప్రొసీజర్. ఓకే, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చేస్తున్నాను అండ్ ఈ సెకండ్ క్వశ్చన్ మీకు హోంవర్క్ అండ్ థర్డ్ క్వశ్చన్ చేస్తున్నాను. థర్డ్ క్వశ్చన్ కూడా చాలా ఈజీ. ఓకే, థర్డ్ అండ్ ఫోర్త్ నేను చేస్తాను, సెకండ్ మీరు ట్రై చేయండి. థర్డ్ ఏంటి, 300 and 550, రైట్? సో 300 550కి మనం ఇప్పుడు హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి బై యూజింగ్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా. ఫస్ట్ ఇందులో పెద్దది ఏది, నెంబర్ 500, రైట్? 550. సరే, 515 తీసుకున్నాను అండ్ డివైజర్ ఏంటి, 300. ఓకే, 300 వన్స్ 300. ఓకే, మైనస్ చేస్తే ఏమైంది, నాకు రిమైండర్ ఏం మిగిలింది, 250 వచ్చింది. నాన్ జీరో నెంబర్ కదా, ఫైన్. ఇప్పుడు ఇక్కడ డివైజర్ ఏదైతే ఉందో మళ్ళీ దాన్ని ఇక్కడ డివిడెండ్ గా కన్సిడర్ చేస్తున్నాను బై, సారీ ఇక్కడ ఏమొస్తుంది, కోషంట్ ఏమొస్తుంది, వన్సే వస్తుంది. 250 బై మైనస్ మళ్ళీ ఎంత, 50. ఓకే, మళ్ళీ నాకు నాన్ జీరో నెంబర్ వచ్చింది అండ్ ఇక్కడ మళ్ళీ 250ని కన్సిడర్ చేస్తున్నాను. 250 5s. ఓకే, అప్పుడు ఏమవుతుంది, 250 అగైన్, ఇది 0 అయింది. ఓకే, ఎక్కడైతే నాకు రిమైండర్ 0 అవుతుందో ఆ డివైజర్ ఏమవుతుంది, హెచ్సిఎఫ్ అవుతుంది. కానీ దీన్ని ఇప్పుడు యూక్లిడ్ డివిజన్ లెమ్మా ప్రకారం రిప్రజెంట్ చేయడం ఎట్లా? సో యూక్లిడ్ డివిజన్ లెమ్మాలో మనం ఎలా రాస్తాం, a=bq + r, రైట్? సో r అనేది దేనికి మధ్యలో ఉంటుంది, 0కి అండ్ b కి మధ్యలో ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ మనం కన్సిడర్ చేసింది ఏంటి, ఫస్ట్ది 550ని మనం డివిడెండ్ అనుకున్నాం. డివైజర్ ఏంటి, 550కి 300ని కన్సిడర్ చేసాం ఇంటూ 1, ఇది మనకి కోషంట్ వచ్చింది, ప్లస్ రిమైండర్ ఎంత వచ్చింది, 250. ఓకే, సో ఇది నాట్ ఈక్వల్ టు 0. ఓకే, కాబట్టి రెండో స్టెప్ లో మనం ఏం కన్సిడర్ చేసాం, ఇక్కడ ఏదైతే డివైజర్ ఉందో దాన్ని మనం డివిడెండ్ అనుకుంటున్నాం. ఫైన్, సో 300 is equals to, సో మనకి ఇక్కడ మళ్ళీ ఆ రిమైండర్ ఏదైతే ఉందో అది డివైజర్ అవుతుంది. 250 ఇంటూ 1 ప్లస్ ఇక్కడ ఎంత రిమైండర్ ఎంత వచ్చింది మనకి, 50, రైట్? సో 50 వచ్చింది. కానీ ఇక్కడ ఈ 50 కూడా నాట్ ఈక్వల్ టు 0 కదా. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ కి వెళ్తున్నాం. ఇక్కడ నెక్స్ట్ స్టెప్ లో ఏమవుతుంది, మళ్ళీ ఏదైతే డివైజర్ ఉందో దాన్ని మళ్ళీ డివిడెండ్ గా కన్సిడర్ చేస్తున్నాను. రిమైండర్ ఏమైంది, రిమైండర్ డివైజర్ అయింది ఇంటూ 5 ప్లస్ 0. సో r=, ఇక్కడ 0 వచ్చింది, రైట్? సో థర్డ్ స్టెప్ తో అయిపోయింది విషయం. ఇక్కడ ఏదైతే డివైజర్ ఉందో అది మన హెచ్సిఎఫ్. గాట్ ఇట్? సో ఇప్పుడు 300కి అండ్ 550కి హెచ్సిఎఫ్ ఏంటి, 50. ఓకే, హెచ్సిఎఫ్ ఇస్ 50, రైట్? అండ్ అలాగే ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఏముంది మనకి, ఫోర్త్ క్వశ్చన్ ఈస్ 1860 and 2015, రైట్? సో తీసుకుందాం. నెక్స్ట్ 1860 and 2015. సో ఇప్పుడు ఈ రెండింటికి మనం హెచ్సిఎఫ్ ని ఫైండ్ అవుట్ చేయాలి, రైట్? సో ఈ రెండింటిలో ఫస్ట్ లార్జ్ నెంబర్ ఏది, 2015 కదా. ఓకే, 2015 అండ్ 1860. ఓకే, ఇప్పుడు వన్స్ అంతే కదా, అంతకు మించి ఎక్కువ పోదు. ఇక్కడ 18 ఉంది, ఇక్కడ 20 ఉంది. సో 1860 మైనస్ చేసినప్పుడు 5 - 0 5 అండ్ 1 ఉంది, 1 - 6 4 కాబట్టి ఇక్కడ నుంచి మనం 0 ఉంది అంటే 19, 20 కదా, 19 అవుతుంది. సో 11 - 6 అంటే అగైన్ ఇది 5 అవుతుంది. ఇక్కడ 19 ఉంది, 18 ఉంది, 155, రైట్? సో 1860. ఇప్పుడు పెద్ద నెంబర్ వచ్చింది మ్యామ్, ఒకటేసారి క్యాన్సిల్ చేయాలా?
జీరో రాకపోతే ఎట్లా, ఇట్లాంటి భయాలు ఏం అవసరం లేదు. మీరు క్యాజువల్ గా మీకు వచ్చిన డివిజన్ ఫాలో అయినా సరిపోతుంది. సో 186 కదా, సో 185. ఓకే, ఇప్పుడు మళ్ళీ మైనస్ చేయండి, ఏమవుతుంది 1, ఇది 3 అండ్ ఇది 0, రైట్. అండ్ ఇక్కడ మళ్ళీ డివైడ్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ 155 కన్నా ఈ 310 అనేది పెద్దది కాబట్టి 2 ఎగ్జాక్ట్ గా 2 లో కట్ అవుతుంది. సో 0 వచ్చిందా, ఇక్కడ రిమైండర్ అనేది 0 వచ్చింది. ఫర్ విచ్ డివైజర్ 155, కాబట్టి ఇది HCF, రైట్. సో ఇప్పుడు దీన్ని మనం డివిజన్ ఆల్గరిథం లో న్యూక్లియర్ డివిజన్ ఆల్గరిథం లో రాద్దాం. అప్పుడు ఏమవుతుంది 12015 ఫస్ట్ స్టెప్. ఓకే, 2015 ని మనం 1860 ఇంటూ 1, ఇదే కదా. రిమైండర్ ఎంత వచ్చింది మనకి 155 వచ్చింది. అండ్ ఇది నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి మళ్ళీ మనం ఇంకొక స్టెప్ కి వెళ్తున్నాం. సో నెక్స్ట్ స్టెప్ లో ఏం జరిగింది, మనకి డివైజర్ అనేది డివిడెండ్ అయింది. ఓకే, సెకండ్ స్టెప్ లో 1860 ఈక్వల్స్ టు 155 ఇంటూ ఎంత వచ్చింది 12, కోషంట్ 12, రైట్, ప్లస్ రిమైండర్ 0. సో రిమైండర్ 0 కాబట్టి ఇక్కడ ఏదైతే డివైజర్ ఉందో అది మన HCF, రైట్. సో ఈ రెండింటికి HCF ఏంటి 155, ఈ రకంగా రాయాలి, అర్థమైనా. సో అలాగే మీకు ఇక్కడ హోంవర్క్ ఏంటి, సెకండ్ క్వశ్చన్ అనేది హోంవర్క్ 96 కి అండ్ 72 కి యూక్లిడ్ డివిజన్ అల్గారిథం మెథడ్ లో కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి మీకు వచ్చిన ఆన్సర్ ని. అండ్ ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, అండ్ ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఉంది. అండ్ కొంచెం లెంతీగా, ఇందాక మనకి చాలా ఈజీగా వచ్చేసాయి కదా, ఇక్కడ ఏమంటున్నారు, యూజ్ యూక్లిడ్ డివిజన్ ఆల్గరిథం టు ఫైండ్ 867 ఇంటూ 2 అండ్ 255. 867, రైట్. ఫస్ట్ 867 అనేది లార్జ్ నంబర్ కాబట్టి మనం ఇలా కన్సిడర్ చేస్తున్నాం. 255 ఎంతలో వస్తుంది, ఇది 255 కి 4 కూడా ఎక్కువ అయిపోతుంది, 3 లో వస్తుంది. ఓకే, 3 5s 15, 1, 3 5s అగైన్ 15, ఇక్కడ 1 ఉంది, 16, 1 అండ్ 3 2s 6 అండ్ ఇక్కడ 1 ఉంది, 7. మైనస్ చేస్తే ఎంత మిగులుతుంది, ఇక్కడ 2 వస్తుంది అండ్ ఇది 0, ఇక్కడ 1, అంతేనా. ఓకే, ఇక్కడ 255 మళ్ళీ ఇక్కడ నాన్ జీరో నెంబర్ కాబట్టి ఇక్కడ ఏదైతే డివైజర్ ఉందో డివిడెండ్ అయింది, ఇది 2s, అప్పుడు ఏమవుతుంది 1204 వచ్చింది. ఓకే, మళ్ళీ నెగటివ్ మైనస్ చేస్తే ఇక్కడ ఈ రెండిట్లో మనకి మిగిలింది 1 అండ్ ఇది 5 అండ్ 0, 51. దీన్ని మనం 102 తో డివైడ్ చేసినప్పుడు 2s ఎగ్జాక్ట్ గా 2 లో ఇది 0 అవుతుంది. ఓకే, అండ్ ఇక్కడ ఎక్కడైతే 0 వచ్చిందో అది మనకి HCF అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం యూక్లిడ్ డివిజన్ లెమ్మా ప్రకారం రాద్దాం. ఫస్ట్ స్టెప్ లో మనం ఏం చేసాము, ఫస్ట్ స్టెప్ లో 867 ని దేంతో డివైడ్ చేస్తున్నాం, 255 తో డివైడ్ చేసినప్పుడు 3s లో కోషంట్ 3 వచ్చింది అండ్ రిమైండర్ ఎంత వచ్చింది 102 వచ్చింది. కానీ ఇది నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి సెకండ్ స్టెప్ లో మనకి డివైజర్ డివిడెండ్ అయింది, రైట్. 255 అనేది ఇప్పుడు మన డివిడెండ్. దీన్ని నేను 102 తో మన రిమైండర్ తో డివైడ్ చేసినప్పుడు 2 అనేది రిమైండర్ వచ్చింది అండ్ నాకు 2 అనేది కోషంట్ అయింది. రిమైండర్ ఎంత అయింది, రిమైండర్ ఇస్ 51. సో ఇది కూడా R is not equal to 0, రైట్. అండ్ థర్డ్ స్టెప్ లో ఏమైంది, ఇక్కడ మళ్ళీ 102 ఉంది. 102 ని రిమైండర్ ఎంత 51 తో నేను డివైడ్ చేసినప్పుడు కోషంట్ 2 వచ్చింది అండ్ రిమైండర్ ఇస్ 0. ఇక్కడ రిమైండర్ 0 వచ్చింది. సో ఈ స్టెప్ ఇక్కడతో ఆపేయాలి అండ్ ఏదైతే డివైజర్ వచ్చిందో అది మనకి HCF అవుతుంది. గాట్ ఇట్. సో ఇది గైస్, ఇలా మనం యూక్లిడ్ డివిజన్ లెమ్మా ఆల్గారిథం ని యూజ్ చేసి HCF ని ఎంత పెద్ద నెంబర్స్ అయినా కదా HCF ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, రైట్. నౌ లెట్స్ స్టార్ట్ ఎక్సర్సైజ్. సో ఎక్సర్సైజ్ లో ఏమేమి ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద నెంబర్స్ కనిపిస్తున్నాయని పెద్ద టెన్షన్ పడొద్దు. ఇక్కడ మీకు ఫస్ట్ ది ఈజీగా ఉంది కాబట్టి ఇది హోంవర్క్ ఇస్తున్నాను, రైట్. అండ్ సెకండ్ అండ్ థర్డ్ ట్రై చేద్దాం. ఫస్ట్ ఇందులో రెండికల పెద్ద నెంబర్ ఏది, 38220, రైట్. అండ్ ఫస్ట్ ఇది నెంబర్ ఇచ్చారు కదా, ఈ ఫస్ట్ దాన్ని మధ్యలో రాయాలి, ఇట్లాంటి కన్ఫ్యూజన్స్ ఏమీ ఉంది.
196. సో డైరెక్ట్ ఒకటే స్టెప్ లో రిమైండర్ కావాలి అని కాకుండా స్టెప్ బై స్టెప్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ 38 ఉంది అండ్ 19 ఉంది, రైట్? సో 19 2s లో అప్రాక్సిమేట్ గా పోతుంది, కానీ ఇక్కడ 6 ఉంది, అంటే ఇంకొక అడిషనల్ గా వాల్యూ పెరిగింది, కానీ ఇక్కడ అరౌండ్ అప్రాక్సిమేట్ గా 38 ఉంది కాబట్టి లెట్స్ గో విత్ 1. సో 196 ones is nothing but 196 ఓన్లీ. ఇక్కడ నెగటివ్ మళ్ళీ మైనస్ చేసినప్పుడు ఏమవుతుంది? సో 12 అవుతుంది, రైట్? 12 మైనస్ 6 అంటే ఇక్కడ మనకి అగైన్ 6 మిగులుతుంది అండ్ ఇక్కడ 7 అయింది, రైట్? ఇప్పుడు ఈ 7 నుండి మనం మళ్ళీ ఇక్కడ నుంచి 1 తీసుకున్నాం, అప్పుడు ఏమవుతుంది? 17 అవుతుంది. 17 నుంచి 9 తీసేస్తే మనకి మిగిలేది ఎంత? 8. అండ్ ఇక్కడ 3 నుంచి 3 నుండి ఇటు 1 వెళ్ళిపోయింది, ఇక్కడ 2 ఉంది, 186 అంతే కదా. ఒకవేళ మనకి 196 కన్నా ఎక్కువ వచ్చిందంటే మనం 2 తీసుకుంటే అక్కడ అయిపోయేది, కానీ 196 కన్నా తక్కువ వచ్చింది కదా. సో లెట్స్ సి, ఇక్కడ 196 ఉంది, ఒక స్మాల్ లాజిక్. ఇక్కడ 18 అంటే అప్రాక్సిమేట్ గా 10s లేదంటే 9s. ఓకే, 9s తో చూద్దాం ఒకసారి. ఒకవేళ రిమైండర్ లో 196 కన్నా తక్కువ వస్తే ఈ 9 ఇస్ కరెక్ట్. సో 9 6 are 54, right? Okay, and 9 9s are 81. దాని తర్వాత ఈ 5 86 and 9 ones 9 and ఇక్కడ 8. అప్పుడు ఏమవుతుంది? 17, రైట్? ఓకే, లెట్స్ సి. ఇక్కడ ఫస్ట్ చూడండి, 2 నుండి 4 తీసేయలేం కాబట్టి ఇక్కడ 12 నుండి 4 తీసేస్తే మనకి ఏమొస్తుంది? 8 వస్తుంది. అండ్ దెన్ 5 నుండి మనం 6 తీసేయలేం కదా. సో కాబట్టి 15 నుంచి తీసేస్తే ఇది 9 అవుతుంది. ఓకే, 15 నుంచి 6 తీసేస్తున్నాం 9 అండ్ 17 మిగిలింది. 17 నుంచి ఇంకా ఏం అవ్వదు అండ్ 0 ఉంది ఇక్కడ. గాట్ ఇట్? సో ఇప్పుడు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 0 ఉంది, రైట్? సో దాన్ని మనం ఇక్కడికి తీసుకున్నాం. ఫస్ట్ ఇక్కడ చూడండి 19 ఉంది. ఓకే, ఇది 196. అప్రాక్సిమేట్ గా చూడండి, ఇది 9s 5s ఆర్ 6 లో పోతుంది, రైట్? సో లెట్స్ ట్రై విత్ 5. కరెక్ట్ గా హాఫ్ ఉంది, అందుకని 5 తీసుకున్నాను. 5 6 0 30. ఓకే, 3 ఇక్కడ 0 ఇక్కడ అండ్ 9 5 45 అండ్ 3 ఉంది కాబట్టి 48 అండ్ 5 1s 5 అండ్ వచ్చేసింది 0 వచ్చేసింది, రైట్? సో రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఇప్పటి వరకు మనం ఏ డివైజర్ తో చేసాం? డివైజర్ మార్చలేదు, ఒకటే డివైజర్ చేసాం కాబట్టి హెచ్సిఎఫ్ ఇస్ 196 ఓన్లీ. ఇక్కడ ఇదే హెచ్సిఎఫ్. సో ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు మనం యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా ప్రకారం రాయడానికి ట్రై చేయండి. ఇప్పుడు 138,220 ని మనం 196 తో మల్టిప్లై చేసినప్పుడు రిమైండర్ 195 వచ్చింది, రైట్? రిమైండర్ ఎంత వచ్చింది మనకి? 195 0. కోషంట్ ఇది, రిమైండర్ ఇది. కాబట్టి ఇక్కడ రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఇది హెచ్సిఎఫ్ అవుతుంది. ఏంటిది? డివైజర్. గాట్ ఇట్? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? 16512032. సో 1651 అండ్ 2032 అనేవి నంబర్స్. ఇప్పుడు మనం వీటికి సంబంధించి ఈ రెండింటికి ఉన్న హెచ్సిఎఫ్ ని ఫైండ్ అవుట్ చేయాలి, రైట్? సో హెచ్సిఎఫ్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏంటి? రెండింటిలో పెద్ద వాల్యూ ఏంటి? 2032, రైట్? సో లెట్స్ టేక్ ఇట్. ఈ రెండింటిలో పెద్ద వాల్యూ ఏది? లార్జ్ నెంబర్ ఇస్ 2032. ఇప్పుడు ఈ నంబర్ ని నేను దేంతో డివైడ్ చేస్తున్నాను? 1651 తో డివైడ్ చేస్తున్నాను, రైట్? సో ఇప్పుడు 1600 ఇది 2000 లో ఉంది, రైట్? సో ఓన్లీ 1s వెళ్తుంది. 1651 మైనస్ ఎంత? మైనస్ చేసినప్పుడు ఇక్కడ 1 మిగిలింది అండ్ ఇక్కడ 3 నుండి 5 వెళ్ళదు కదా. అప్పుడు దానికోసం మళ్ళీ మనం ఇక్కడ నుంచి ఎంత తీసుకుంటున్నాం? 20 నుంచి ఒకటి తీసుకుంటే ఇక్కడ 19 ఉంటుంది అండ్ 13 అయింది. 13 లోంచి 5 తీసేస్తే ఎంత? 8, రైట్? 19 లోంచి 16 పోతే మిగిలింది 3. గాట్ ఇట్? అండ్ ఇక్కడ 1651 4 1s 4 4 8s 32. ఇక్కడ 4 3s 12 నో 3 ఎంత? 15 5. సో ఇక్కడ మళ్ళీ మైనస్ చేయండి, ఏం మిగులుతుంది? 1 నుంచి 4 పోదు కదా. సో పక్క నుండి మనం బారో చేసినప్పుడు 11 అవుతుంది. 11 నుంచి 4 పోతే
మిగిలింది 7. ఓకే, అండ్ ఇక్కడ 4 ఉంటుంది. ఓకే, 4 ఉంటుంది. 4 నుండి 2 పోతే 2 అండ్ రిమైనింగ్ ఇక్కడ 1. ఓకే, 127 నుండి మనం ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఇది రిమైండర్ కదా, సో రిమైండర్ నుండి మనం డివైజర్ ని డివైడ్ చేస్తున్నాం. ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ 3s 7 3s 1. ఓకే, 21. ఓకే, 3 2s 6 7 8. ఓకే, ఇది కూడా ఫైన్. 3 1s 3. సో ఇప్పుడు 0 అయిందా? రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఇక్కడ ఈ డివైజర్ ఏమవుతుంది? హెచ్సిఎఫ్ అవుతుంది. ఇప్పుడు స్టెప్ 1 లో ఫస్ట్ 2032 is equals to 1651 into 1 is equals to మనకి రిమైండర్ ఎంత వచ్చింది? 381. ఇక్కడ ఇది నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి మనం ఏం చేసాం? నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాం. నెక్స్ట్ స్టెప్ లో మనకి వచ్చిన వాల్యూ ఏంటి? మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ ఏదైతే డివైజర్ ఉందో దాన్ని 1651 అనేది డివిడెండ్ అయింది, రిమైండర్ 381 అనేది డివైజర్ అయింది, ఇంటూ కోషంట్ ఎంత వచ్చింది? 4 వచ్చింది, అండ్ రిమైండర్ ఎంత మిగిలింది? మనకి 127 మిగిలింది. అన్ఫార్చునేట్లీ ఇది కూడా నాట్ ఈక్వల్ టు 0, రైట్? అండ్ దాని తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తున్నాం? థర్డ్ స్టెప్ లో డివైజర్ ని డివిడెండ్ గా తీసుకున్నాం 381, దట్స్ ఫైన్. అండ్ ఈ 381 ఏమని రాయొచ్చు? 127 ఇంటూ 3, రైట్? ఈ 127 అనేది ఇక్కడ రిమైండర్ అండ్ 3 అనేది కోషంట్. ఇలా చేస్తే మనకి రిమైండర్ 0 వచ్చింది, రైట్? రిమైండర్ ఎక్కడైతే 0 వచ్చిందో అది హెచ్సిఎఫ్ అవుతుంది. గాట్ ఇట్ గైస్? సో ఇప్పటి వరకు ఇదంతా కూడా నార్మల్ ప్రాబ్లమ్స్. ఐ హోప్ మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ దాని తర్వాత మనకి నెక్స్ట్ ఉన్న కేసు ఏంటంటే ప్రూవ్ చేయాలి. ఏమని ప్రూవ్ చేయాలి? ఇక్కడ చూడండి. యూజ్ డివిజన్ అల్గారిథం టు షో దట్ ఎనీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ 6q plus 1 or 6q plus 3 or 6q plus 5 where q is some integer. సో ఏమడుగుతున్నారు? డివిజన్ అల్గారిథం ని యూజ్ చేసి ఏ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ అయినా కూడా ఇదే ఫామ్ లో రాయొచ్చు అని అంటున్నారు, రైట్? సో దానికోసం మనం ఏం కన్సిడర్ చేద్దాం అంటే ఫస్ట్ ఒక పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ ని కన్సిడర్ చేద్దాం. ఏంటది ఆడ్ ఇంటీజర్? ఇది ఏ అనేది ఒక పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ అని అనుకుంటున్నారు, రైట్? సో దీన్ని ఏ రకంగా రాయొచ్చు? మనం bq ప్లస్ r అని రాయొచ్చా? రైట్, అంతే కదా. దీన్ని యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా ప్రకారం మనం ఇలా రాయొచ్చు. కానీ ఇక్కడ చూడండి మనకి 6 6 6 అని ప్రతి దాంట్లో 6 ఉంది కదా. సో నేను ఇక్కడ b is equals to 6 అని కన్సిడర్ చేస్తున్నాను. అప్పుడు a ఏమవుతుంది? a is equals to 6q plus r. ఓకే, ఇది ఓకే ఫైన్. దెన్ వాట్ అబౌట్ r? r అనేది ఐదర్ 0 అయినా ఉండొచ్చు, 1 2 3 4 5 అంతే. 6 ఉంటే మళ్ళీ అది ఇక్కడికి వచ్చేస్తుంది, రైట్? సో r వాల్యూ ఏమవ్వచ్చు? r పాసిబుల్ r వాల్యూ 0 1 2 3 4 5. ఓకే, సో ఇప్పుడు ఈ r వాల్యూస్ ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి మిగిలేది ఏంటి? టర్మ్స్ ఏమొస్తాయి అని అంటే a is equals to ఫస్ట్ ఇక్కడ మెల్లిగా r వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేస్తూ పోండి. ఏముంటుంది? 6q 0 ఫస్ట్ 0, రైట్? దాని తర్వాత 6q plus 1 ఇది ఒకటి. దెన్ 2 ని సబ్స్టిట్యూట్ చేస్తే 6q plus 2 అండ్ 3 ని సబ్స్టిట్యూట్ చేస్తే 6q plus 3 అండ్ 4 6q plus 4 దాని తర్వాత 6q plus 5. ఓకే, ఇలా రాయొచ్చు కదా. సో ఇప్పుడు నేను వీటన్నిటిని ఇంకే రకంగా రాస్తున్నానంటే కొంచెం ఈజీగా అర్థం అవడం కోసం నేనేం చేస్తున్నాను? 2 into 3q. ఓకే, అండ్ ఇక్కడ దీన్ని ఏమని రాయొచ్చు? 2 into 3q plus 1. ఓకే, ఇది 2 into 3q plus 1. ఇది 2 into 3q plus 1 plus 1 అవుతుంది. సో దీన్ని ఎలా రాయొచ్చు? 2 into 3q plus 2. ఓకే, 2 ని కామన్ తీస్తున్నాను. సో దీని నుంచి 2 ని కామన్ తీస్తే 2 into 3q plus 2 plus 1, రైట్? సో ఇక్కడ ఒక చిన్న నోట్, మీ అందరికి ఒక చిన్న నోట్ ఏంటంటే మనం ఏదైనా ఒక నెంబర్ ని 2 తో మల్టిప్లై చేసినప్పుడు అది ఆటోమేటిక్ గా ఈవెన్ అవుతుంది, రైట్? కానీ మనకి ఇక్కడ ఏం కావాలి? మనం a ని ఆడ్ అని అనుకున్నాం, కానీ ఇక్కడ మనం 2 తో ఈ హోల్ నెంబర్ ని మల్టిప్లై చేసినప్పుడు ఇది ఏమవుతుంది? ఈవెన్ అవుతుంది. ఇది కాదు.
ఇక్కడ కూడా 2 తో హోల్ నెంబర్ ని మల్టిప్లై చేస్తున్నాం, ఈవెన్ అవుతుంది. ఇది కూడా కాదు, ఇది కూడా ఈవెన్ అవుతుంది. ఇప్పుడు మిగిలింది ఏంటి? ఇది ఈవెన్ ప్లస్ 1 ఆడ్ అవుతుంది. ఇది ఆడ్ నెంబర్. ఇక్కడ ఇది ఈవెన్, ఇది మొత్తం ఈవెన్ ప్లస్ 1 ఆడ్ నెంబర్. ఇక్కడ కూడా ఇది మొత్తం ఈవెన్, 2 తో ఏది మల్టిప్లై చేసిన ఈవెన్ ప్లస్ 1, సో ఇది కూడా ఆడ్ నెంబర్, రైట్? సో ఇప్పుడు మనకి ఈవెన్స్ అన్ని పోను, మిగిలిన ఆడ్ నెంబర్స్ ఏమేమి మిగిలాయి? 6 క్యూబ్ ప్లస్ 1, 6 క్యూబ్ ప్లస్ 3, 6 క్యూబ్ ప్లస్ 5, రైట్? ఇక్కడ అడిగింది కూడా అదే కదా. ఏ ఆడ్ నెంబర్ అయినా కూడా 6 క్యూబ్ ప్లస్ 1, 6 క్యూబ్ ప్లస్ 3 ఆర్ 6 క్యూబ్ ప్లస్ 5 ఫామ్ లోనే రాయొచ్చు అని ఇట్ ఈస్ ప్రూఫ్. సో దీనికోసం స్టెప్ బై స్టెప్ గా మీరు రాయాలనుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఇప్పుడు మనం మాట్లాడుకున్న పాయింట్స్ అన్నిటిని మీరు రాయొచ్చు. బట్ ప్రూఫ్ అయితే ఇది. ఓకే, నెక్స్ట్ సేమ్ ఇక్కడ కూడా ఇంకొంచెం డిఫరెంట్ గా ఏం అడిగాడంటే, యూస్ డివిజన్ అల్గారిథం టు షో దట్ స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అని అడిగారు. ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ 3p అయినా ఉండొచ్చు, లేదంటే 3p ప్లస్ 1 అయినా ఉండొచ్చు. ఓకే, సో ఇక్కడ నేనేమనుకుంటున్నాను, డివిజన్ అల్గారిథం అని అన్నారు కదా, కాబట్టి నేను ఏమని కన్సిడర్ చేస్తున్నాను అని అంటే, సేమ్ ఇందాకట్లాగానే ఏ అనేది ఒక యూనిట్, ఒక పాజిటివ్ ఇంటీజర్. దీన్ని ఏమని రాయొచ్చు? BQ ప్లస్ R అని రాయొచ్చు. ఇక్కడ B ని ఏమని కన్సిడర్ చేస్తున్నానంటే, ఇక్కడ 3 ఉంది కదా, సో B ఈజ్ ఈక్వల్స్ టు 3 అనుకుంటున్నాను. అప్పుడు ఏ ఏమవుతుంది? ఏ అనేది 3Q ప్లస్ R కదా. సో ఇప్పుడు R వాల్యూస్ ఏమేమి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? పాసిబుల్ R వాల్యూస్ ఐదర్ 0 అవ్వచ్చు, 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, రైట్? సో ఫస్ట్ కేస్ లో నేను ఏం చేస్తున్నాను? ఫస్ట్ కేస్ లో R 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది? A ఈజ్ ఈక్వల్స్ టు 3Q. ఓకే, ఇక్కడ ఏమన్నాడు? స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అన్నాడు కదా, సో నేను దీన్ని స్క్వేర్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది? A స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 3Q హోల్ స్క్వేర్, రైట్? సో A స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 3 ఇంటూ 3Q స్క్వేర్ అని రాయొచ్చా, రైట్? బట్ ఇక్కడ దీన్ని ఏమన్నా, నేను ఈ బ్రాకెట్ లో ఉన్న టర్మ్ ని P అనుకుంటున్నాను. సో దట్ A స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఇది P, రైట్? సో A స్క్వేర్ ని నేను ఏమని రాశాను? A స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 3P గా రాయగలిగాను. ఓకే, ఇది ఒక కేస్. ఏదైనా స్క్వేర్ ని 3P లో రాయొచ్చు. సరే, ఫస్ట్ కేసు అయిపోయింది. ఇంకా సెకండ్ కేసు కూడా ఉంది కదా ప్రూవ్ చేయాల్సింది. లెట్స్ సీ సెకండ్ కేస్ లో ఏం జరుగుతుంది. సెకండ్ కేస్ లో 1 ఉంటుంది. ఓకే, A ఈజ్ ఈక్వల్స్ టు 3Q ప్లస్ 1. సో దీన్ని ఇప్పుడు స్క్వేర్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది? A స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు, దీనికి 2 ప్లస్ స్క్వేర్ చేస్తే A ప్లస్ B హోల్ స్క్వేర్ ఫామ్ లో ఉంటుంది కదా. సో 3Q స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 3Q ఇంటూ 1, 6Q ప్లస్ 1. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు? ఇప్పుడు ఈ రెండింటి నుంచి 3 ని కామన్ తీస్తున్నాను నేను. A స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 3 ఇంటూ Q స్క్వేర్ ప్లస్ 3Q ప్లస్ 1. ఓకే, ఇక్కడ బ్రాకెట్ లో ఉన్న టర్మ్ ని నేను ఏమనుకుంటున్నాను? దీన్ని P అనుకుంటున్నాను. అప్పుడు A స్క్వేర్ ఏమవుతుంది మనకి? A స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 3P ప్లస్ 1. ఇది ఏదో ఒక P అనేది ఏదో ఒక ఇంటీజర్, అండ్ దట్ ఈస్ ఈక్వల్స్ టు Q స్క్వేర్ ప్లస్ 3Q. సో నేను ఏమని రాశాను మళ్ళీ? A స్క్వేర్ అనేది స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అనేది 3P ప్లస్ 1 లో ఉంటుందని ప్రూవ్ చేశాను. దట్స్ ఫైన్. ఇంకొకటి ఏంటి మనకి? థర్డ్ కేస్ కూడా ఉంది. థర్డ్ కేస్ ఏంటి? R ఈక్వల్ టు 2 ని సబ్స్టిట్యూట్ చేయాలి. A ఈజ్ ఈక్వల్స్ టు 3Q ప్లస్ 2. ఓకే, ఇప్పుడు ఇక్కడ మళ్ళీ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే A స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 9Q స్క్వేర్, సారీ ఇక్కడ ఇది 9Q స్క్వేర్, అండ్ ఇక్కడ 3Q స్క్వేర్ వస్తుంది. 9Q స్క్వేర్ ప్లస్ 4, రైట్? 4 స్క్వేర్ అంటే 4 అవుతుంది, ప్లస్ 2 3 6 అండ్ ఇంటూ 2 కూడా ఉంటుంది. సో ఇది 12Q. ఇప్పుడు ఈ రెండింటి నుంచి నేను ఏం కామన్ తీస్తున్నాను? 3 ని కామన్ తీస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది? 3 ఇంటూ 3Q స్క్వేర్ ప్లస్ 4Q ప్లస్ ఇక్కడ నుంచి కూడా 3 ని కామన్ తీయొచ్చు కదా, సో ప్లస్ 1. ఓకే, ఇక్కడ 3 వెళ్ళిపోయింది, ఇంకొక 1 ఉంటుంది. ఇక్కడ 4 కదా మొత్తం. ఇప్పుడు మీరు దీన్ని కంప్లీట్ గా సాల్వ్ చేసినా మళ్ళీ మీకు ఇదే ఈక్వేషన్ వస్తుంది. A స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 3P ప్లస్ 1 లో రాయగలిగానా? ఎందుకంటే ఇప్పుడు కంప్లీట్ టర్మ్, దీని బ్రాకెట్ టర్మ్ ని P అనుకుంటున్నాను,
వేర్ p is equals to 3q square plus 4q plus 1. ఓకే, సో మళ్ళీ ఇక్కడ ఏదైనా స్క్వేర్ ని 3q plus 1 ఫామ్ లో రాయొచ్చు అని చెప్పాను. ఓకే, ఇప్పుడు మనకి అర్థమైన విషయం ఏంటి, డివిజన్ అల్గారిథం ప్రకారం దాన్ని యూజ్ చేసి ఏ పాజిటివ్ ఇంటీజర్ అయినా కూడా మనం స్క్వేర్ చేసిన తర్వాత ఐదర్ 3p ఫామ్ లో లేదంటే 3p plus 1 ఫామ్ లో రాయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ సిమిలర్ ప్రాబ్లం, కాకపోతే ఇక్కడ అడిగింది ఏంటంటే క్యూబ్ అడిగారు. ఓకే, సో క్యూబ్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ క్యూబ్. ఏదైనా ఒక నెంబర్ ని పాజిటివ్ ఇంటీజర్ ని క్యూబ్ చేసినప్పుడు ఎలా రాయొచ్చు, 9m గానీ 9m plus 1 గానీ 9m plus 8 లో గానీ రాయొచ్చు. ఓకే, సో ఇందులో కూడా మళ్ళీ కేసెస్ ఉంటాయి, కొంచెం లెంతీగా ఉంటది, సో జాగ్రత్తగా వినండి. మనం ఏం కావాలి ఇప్పుడు, ఒక పాజిటివ్ ఇంటీజర్ కావాలి, a bq plus r. ఓకే, r అంటే మళ్ళీ మనకి రిమైండర్ వస్తుంది. సో ఫస్ట్ బి గురించి తెలుసుకుందాం. ఇక్కడ నేను ఏమనుకుంటున్నాను, బి ని 3 అనుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, a is equals to 3q plus r. ఓకే, సో r వాల్యూ పాసిబుల్, r వాల్యూస్ ఏమవుతాయి, r అయితే 0 అవ్వచ్చు, 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, బట్ 3 కాదు. సో ఇవి మాత్రమే పాసిబుల్ వాల్యూస్. సో ఫస్ట్ కేస్ లో నేను ఏం సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, a is equals to 3q అంటున్నాను. ఓకే, సో ప్లస్ 0 ఉన్నా ఒకటి లేకున్నా ఒకటి, అండ్ క్యూబ్ మనకి a క్యూబ్ కావాలి కాబట్టి 3q హోల్ క్యూబ్. అప్పుడు ఏమవుతుంది, a క్యూబ్ ఇస్ ఈక్వల్స్ టు 27 క్యూబ్ అవుతుందా. సో నేను ఇప్పుడు a క్యూబ్ ని ఇంకేమని రాయొచ్చు, 9 into 3q అని రాయొచ్చా. సో ఇక్కడ ఇదేంటి, బ్రాకెట్ లో ఉన్న టర్మ్ ని నేను m అనుకుంటున్నాను. m అనేది ఏదైనా పాజిటివ్ ఇంటీజర్ 3 క్యూబ్. సో a క్యూబ్ ఇస్ ఈక్వల్స్ టు 9 into m రాయగలిగానా. నేను ఏదైనా ఒక పాజిటివ్ క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ నెంబర్ ఇస్ ఈక్వల్స్ టు 9 into m. ఇది అయిపోయిందా. ఇప్పుడు సెకండ్ కేస్ లో ఏంటి, r ఈక్వల్ టు 1 ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో సెకండ్ కేస్ a is equals to 3q plus 1. ఓకే, ఇప్పుడు ఏ వాల్యూని క్యూబ్ చేయండి. అప్పుడు a plus b హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటి, ఐ హోప్ మీ అందరికి గుర్తుందని అనుకుంటున్నాను, a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ a ప్లస్ b. ఓకే, a క్యూబ్ అంటే ఇక్కడ 27 క్యూబ్ ప్లస్ 1 ప్లస్ 3 ఇంటూ ab, 3a square b or 3ab square, right? సో ఫస్ట్ నేను 3a square b రాస్తున్నాను. 3 into a square అంటే ఇది 27 q square, సో 27 q square ప్లస్ 3ab square అంటే ఇది మళ్ళీ 9 q. ఓకే, ఇది వాల్యూ. ఇక్కడ దీన్ని నేను ఏమని రాయొచ్చు, ఇదంతా 1కి 1 ఉంది కదా. సో నేనేం చేస్తున్నానంటే a క్యూబ్ ఇస్ ఈక్వల్స్ టు ఈ 3 టర్మ్స్ నుంచి 9 ని కామన్ తీస్తున్నాను. అప్పుడు ఏమైంది, 9 ని కామన్ తీస్తే 3q క్యూబ్ ప్లస్ ఇక్కడ కూడా, సో 3q క్యూబ్ ఇది సారీ ఇక్కడ 3q స్క్వేర్ వస్తుంది, ఇది స్క్వేర్ ప్లస్ 3q స్క్వేర్ ప్లస్ 3q ప్లస్ 1. ఈ బ్రాకెట్ టర్మ్ మొత్తాన్ని నేను m అనుకుంటున్నాను. సో a క్యూబ్ ఇస్ ఈక్వల్స్ టు 9m ప్లస్ 1. రైట్, రాయగలిగానా నేను. ఏదైనా ఒక పాజిటివ్ నెంబర్ ని క్యూబ్ ఆఫ్ ది పాజిటివ్ నెంబర్ ని ఐదర్ 9m లాగా కానీ లేదంటే 9m ప్లస్ 1 లాగా కానీ రాశాను. ఇప్పుడు ఇక్కడ మీకు ఇది ఇన్కంప్లీట్ ఇంకా అయిపోలేదు. ఇక్కడ కేసులో r ఈక్వల్ టు 2 ని సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, మీకు థర్డ్ కేసులో a is equals to 3q plus 2 అవుతుంది. ఓకే, సో సేమ్ అప్పుడు కూడా సేమ్ ఫార్ములాని యూజ్ చేసి a ప్లస్ b హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటి, ఇక్కడ మీకు నేను ఫార్ములా ఇస్తాను. a ప్లస్ b హోల్ క్యూబ్ కదా, a ప్లస్ b హోల్ క్యూబ్ is equals to a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ b ప్లస్ 3ab స్క్వేర్. ఓకే, ఇది ఫార్ములా. దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి ట్రై చేయండి, వస్తుంది సేమ్ 9m ప్లస్ 8 లాగా వస్తుంది. నా క్వశ్చన్ ఏంటంటే
show that one and only one out of n plus 2, n plus 4 is divisible by 3 అని అంటున్నారు. ఓకే, అంటే క్వశ్చన్ ఏంటంటే ఐదర్ n గానీ n plus 2 గానీ n plus 4 గానీ మూడింట్లో ఏదో ఒకటి మాత్రమే డివిజబుల్ బై 3 అవుతుంది అని అంటున్నారు. ఓకే, సో దానికోసం ఏమనుకుంటున్నాను, నేను n ని ఫస్ట్ కన్సిడర్ చేస్తున్నాను. ఓకే, n అనేది ఏదన్నా ఒక పాజిటివ్ ఇంటీజర్. సో ఇది డివిజబుల్ బై 3 అంటున్నారు కదా. సో ఇక్కడ మనకి b వాల్యూ ఏమవుతుంది, డివైజర్ 3q ప్లస్ r. ఓకే, ఇది విషయం అయితే. బట్ ఇక్కడ r ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, అదే 0 అవ్వచ్చు, 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, రైట్. సో ఫస్ట్ ఇక్కడ కూడా సేమ్ అగైన్ కేసెస్ ఉంటాయి. ఫస్ట్ కేస్ కన్సిడర్ చేద్దాం. ఏంటి, n ఈజ్ ఈక్వల్స్ టు 3q, రైట్. ఎస్, ఇక్కడ ఈ కేస్ లో మనకి ఇది డివిజబుల్ బై 3 అయింది. ఓకే, సో ఎస్, ఇది డివిజబుల్ బై 3. సో n ప్లస్ 2 కూడా అన్నారు కదా. సో n ప్లస్ 2 ఏమవుతుంది, 3q ప్లస్ 2 అవుతుంది, రైట్. అండ్ n ప్లస్ 4 ఏమవుతుంది, 3q ప్లస్ 4 అవుతుంది, రైట్. సో ఇప్పుడు ఈ మూడింటిలో ఏది డివిజబుల్ బై 3 అంటే ఇక్కడ డివైడర్ ఇక్కడ రిమైండర్ ఏమొచ్చింది, 2 వచ్చింది. సో ఈ 3q అనేది ఆబ్వియస్లీ ఇది 3 టు డివైడ్ అవుతుంది కానీ 2 అవ్వదు కదా. సో ఇది డివిజబుల్ బై 3 కాదు. అండ్ n ప్లస్ 4 విషయానికి వస్తే 3q అనేది డివిజబుల్. ఓకే, 4 అనేది డివైడ్ కాదు కదా, ఎందుకంటే రిమైండర్ 1 మిగులుతుంది కాబట్టి ఇది కూడా కాదు, రైట్. అండ్ నెక్స్ట్ కేస్, ఇంకొక కేసు ఉంది. ఏంటి, మనకి r ఈక్వల్ టు 1, రైట్. సో నెక్స్ట్ కేస్ లో n వాల్యూ ఏమవుతుంది, 3q ప్లస్ 1. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటి, n ప్లస్ 2 వాల్యూ ఏమవుతుంది, 3q ప్లస్ 3. ఓకే, n ప్లస్ 4 వాల్యూ ఏమవుతుంది, 3q ప్లస్ 5. ఓకే, ఈ మూడింటిలో ఏది డివిజబుల్ బై 3 అంటే ఇక్కడ 3q అనేది డివిజబుల్, 1 అనేది కాదు. ఇక్కడ 3 అనేది కూడా డివిజబుల్ అవుతుంది, రిమైండర్ 3. రిమైండర్ 5 అనేది డివిజబుల్ కాదు కాబట్టి ఇది కూడా కాదు, రైట్. అండ్ ఇంకొక కేసు ఉంది. ఏంటి, r ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేయాలి. సో థర్డ్ కేస్ లో r ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఇప్పుడు ఏమవుతుంది, n ఈజ్ ఈక్వల్స్ టు 3q ప్లస్ 2, రైట్. సో n ప్లస్ 2 ఏమవుతుంది, 3q ప్లస్ 4. అండ్ ఇక్కడ 4 ఏమవుతుంది, n ప్లస్ 4 అనేది 3q ప్లస్ ఆల్రెడీ n లో 2 ఉంది అండ్ ఇక్కడ కూడా 4 ఉంది కాబట్టి ఇది 6 అవుతుంది. ఇప్పుడు చూడండి, వీటిలో ఏది డివిజబుల్ బై 3, ఇక్కడ రిమైండర్ 2 ఉంది, ఇది కాదు. రిమైండర్ 4 ఉంది, ఇది కూడా డివిజబుల్ బై 3 కాదు. రిమైండర్ 6 ఉంది, ఇది డివిజబుల్ బై 3. ఇప్పుడు క్వశ్చన్ చూడండి. షో దాట్ వన్ అండ్ ఓన్లీ వన్ అవుట్ ఆఫ్ n ప్లస్ 2, n ప్లస్ 4 డివిజబుల్ బై 3. ఇక్కడ మనం ఏ కేస్ తీసుకున్నా కూడా ఒక్కటి మాత్రమే డివిజబుల్ అయింది, రైట్. n ప్లస్ 2, n ప్లస్ 4లలో, అంతే కదా, కరెక్టేనా మనం షో చేసింది. ఎస్. నెక్స్ట్, ఇవి మీకు హోంవర్క్ ప్రాబ్లమ్స్. సో హోంవర్క్ ప్రాబ్లమ్స్ లో మీకు ఏం చేయాలి, డివిజన్ ఆల్గారిథం మెథడ్ ని యూజ్ చేసి ఇక్కడ కోషంట్ అండ్ రిమైండర్ ని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే q ని r ని ఫైండ్ అవుట్ చేయాలి. దెన్ 73 is divisible by 9 అంటే ఇది a, ఇది b. ఓకే, ఇప్పుడు ఫార్ములా ఉంది కదా, a is equals to bq plus r. సో దాంట్లో సబ్స్టిట్యూట్ చేసి ఫైండ్ అవుట్ చేయండి. లేదంటే మనకి డివిజన్ ఫార్ములా ఉంది కదా, దాంట్లో దాన్ని బట్టి కూడా సాల్వ్ చేయొచ్చు. ఫైండ్ ద కోషంట్ అండ్ రిమైండర్. ఇక్కడ కూడా q అండ్ r ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. వెన్ 315 అనేది ఏ వాల్యూ అండ్ డివిజిబుల్ బై అంటే డివైజర్ అని అర్థం. ఇది b ఇచ్చారు. ఓకే, అండ్ యూజ్ న్యూక్లియస్ డివిజన్ ఆల్గారిథం టు ఫైండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ఈ రెండు నెంబర్స్ కి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇంతకు ముందు మనం చేసాం కదా, సో ఆ మెథడ్ యూజ్ చేసి. ఐ హోప్ మీకు ఈ వీడియోలో సాల్వ్ చేసిన ప్రతి ప్రాబ్లం అర్థమైందని అనుకుంటున్నాను. ఈ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసి కింద మీకు ఆన్సర్ వచ్చిందా రాలేదా, వస్తే ఎంత వచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నేను క్లియర్ చేస్తాను. గాట్ ఇట్? ఓకే గైస్, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. దాంట్లో మనం ఎక్సర్సైజ్ 1.2 ని డిస్కస్ చేద్దాం. ఓకే, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ని కూడా అక్కడ చూద్దాం. హెచ్సిఎఫ్, ఎల్సిఎం అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది. Till then, keep learning and we'll meet in the next class. Bye guys.